నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు మనకు తెలిసిందే, ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేశారు. సో కేటీఆర్ను 4 సార్లు విచారించి పంపించారు. సో ఏదైతే అభియోగాలు ఉన్నాయో, దాదాపు 54 కోట్లకు సంబంధించిన అభియోగాలు ఏవైతుందో ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ జరిగింది, దారి మళ్లించారు, విదేశాలకు మళ్లించారు అనే దానిపైన కేటీఆర్ను ఏసీబీ విచారించారు. సో ఈ అభియోగాలు ఏవైతున్నాయో దీన్ని ఛార్జ్షీట్లో నమోదు చేయాలంటే మరొకసారి ఏసీబీ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి, మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి, సిరిసిల్ల ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఏదైతే విచారించారో, ఏసీబీ విచారించారో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను, సో ఈ అభియోగాలన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఛార్జ్షీట్లో. మరో కూడా విచారించవచ్చు, లేదు అంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇతన్ని విచారించాలి అనే దానిపైన గవర్నర్ అనుమతి అయితే కోరారు. సో మొత్తానికైతే గవర్నర్ అనుమతి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతుంది ఏసీబీ? బయట మాట్లాడుతున్నట్లు మరి కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారా, మళ్ళీ విచారించి అరెస్ట్ చేయబోతున్నారా, లేక విచారించి వదిలేస్తారా? సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఈ అభియోగాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఛార్జ్షీట్లో నమోదు చేస్తారు, కేటీఆర్ను కూడా అరెస్ట్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం, కేటీఆర్ అప్పట్లో విచారించినప్పుడు కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. ఇది అసలు కేసే కాదు, ఇది ఒక లొట్టపీస్ కేసు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది ఒక లొట్టపీస్ కేసు, దీని నుంచి అయ్యేదిలో పోయేది లేదని చెప్పిన కేటీఆర్ ఈరోజు గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత కాస్త పార్టీలో కావచ్చు, కేటీఆర్లో కావచ్చు కాస్త ఆందోళన అయితే మొదలైంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందింది. ఆ తర్వాత కాస్త డీలబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి రావడం, దీనిపైన గవర్నర్ అనుమతి ఇవ్వడం. సో ఖచ్చితంగా ఈరోజు రేపో కేటీఆర్ పిలుస్తారు, అరెస్ట్ కూడా చేస్తారనేది జరుగుతుంది. మరి అంత లొట్టపీస్ కేసు అన్నారు, మరి ఇప్పుడు అంత సీరియస్గా అయితే ఏసీబీ తీసుకుంది. ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు పార్టీ భవిష్యత్ ఏంది? ఎందుకంటే కేటీఆర్ భుజాలపైన వేసుకొని నడిపిస్తున్నాడు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే కేసీఆర్ అనారోగ్యంతో ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. కేటీఆర్ని ఎవరు నడిపించబోతున్నారు? రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోని ఒక ప్రశ్నగా మిగిలిపోతే ఏం జరగబోతుంది? మరి మనం చూసాం, మన జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా అందరూ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ అరెస్ట్ చేద్దామంటే అనుమతి ఇవ్వట్లేదు, గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు, సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విధంగా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. సో దానికి లేటెస్ట్గా ఇప్పుడు ఈరోజు అయితే అనుమతి ఇచ్చారు. దీనికి వెంటనే బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది, మరి ఏం చేస్తారో చెప్పాలి, కేటీఆర్ని ఏం చేయబోతున్నారో మీరు చెప్పాలి, కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారో చెప్పండి, మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, ఆర్కే ఫార్ములా నడుస్తుంది, ఆర్కే పాలన నడుస్తుంది అనే విధంగా ఈరోజు బండి సంజయ్ కామెంట్ చేశారు. సో ఏం జరగబోతుంది మరి? మొన్నటి వరకు అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు హీటెక్ మీద ఉన్నప్పటికీ మళ్ళీ తాజాగా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ను ఏం చేయబోతున్నారు ఏంటి? మరి నిజంగా అరెస్ట్ చేయబోతున్నారా, లేక విచారించబోతున్నారా, ఏం జరగబోతున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ కూడా రాబోతున్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా రాబోతున్నారు. ముందుగా వేణు గారు మీ దగ్గరికి వద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ కేసు ఇప్పుడు నేను అంటున్నట్లు ఏం చేయబోతుంది సర్కారు? అసలు మొన్నటి వరకు అన్నారు అనుమతి ఇవ్వట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు, కానీ ఈరోజు గవర్నర్ అనుమతి వచ్చింది, ఏం చేస్తారో చెప్పండి అనేది కూడా బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ ఏంటి, కేటీఆర్ అరెస్ట్ కాబోతారా? ఎవరు ఏమి సవాల్ విసిరినా, ఎవరు ఏం చేసినా ఏసీబీ కేసు విచారణ జరుగుతుంది, చట్ట ప్రకారం జరుగుతుంది. ఒకటి రాజకీయ పార్టీలుగా, రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మీరేం చేయట్లేదు, మీరు వారు ఒక్కటే అని రకరకాలుగా మాట్లాడినా ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఇవాళ ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించిన కేసుకు సంబంధించి ఏం జరిగింది? అసలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అసలు
ఇందులో కొంత ఫ్రాడ్ జరిగింది, దీని మీద వెంటనే విచారణ జరపాలని లేఖ రాసిందారు ఆనాడు ప్రధాన కార్యదర్శి గారు. అవును. సో దాని మీద ఏసీబీ విచారణ మొదలైంది. సో 4 సార్లు విచారణ కేటీఆర్ గారిని చేశారు. అదేవిధంగా అరవింద్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ గారిని చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన. సో కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వచ్చి ఈ కార్ రిస్క్ సంబంధించింది ఏదైతే నక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి కానీ, దానికి వచ్చిన యాడ్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవన్నీ ఖర్చులకు సంబంధించి కానీ ఇవన్నీ మేమే భరిస్తామని మొదట అవన్నీ చేసి భరిస్తామని చెప్పిన తర్వాత నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో తర్వాత ఈ ప్రభుత్వం నుంచి దాదాపుగా 50 కోట్లు మొత్తం ఆ 55 కోట్లకు సంబంధించిన నిధులకు సంబంధించి యాజ్ ఫర్ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఫైనాన్స్ అప్రూవల్ జరగలేదు. అసలు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, హెచ్ఎండి డిపార్ట్మెంట్ నిధులు విడుదలైనాయి, అది కూడా ఎన్నికల కోడ్ సమయంలో. ఇదంతా జరిగింది వాస్తవం. సో ఇదంతా ఫ్రాడ్ జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లేఖ రాస్తే ఏసీబీ కేసు విచారణ జరిగింది. దీనిపైన వెంటనే కేటీఆర్ గారు నా మీద కుట్రలు చేస్తున్నారు, నన్ను జైలుకు పంపాలని చూస్తున్నారని చెప్పి కోర్టును ఆశ్రయించింది. కోర్టుకు సంబంధించింది విచారణ జరగనియండి, మిమ్మల్ని అరెస్ట్కి సంబంధించి మీరు అనుకుంటే అరెస్ట్కి సంబంధించి ఏదైనా చెప్పి చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ రోజు కోర్టు చెప్పి ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులను ఏదైనా రేపు ఆఫ్కోర్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు, విచారణ జరపాలని సహకరించినప్పుడు, ఏదైనా ఒక ఏసీబీ ఏదైనా విచారణ మరింత ఇంకా లోతుగా చేయాలనుకున్నప్పుడు అన్ని అనుమతులు అవసరం ఉంటది. కాబట్టి ఆ అనుమతులకు సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు నిజంగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు కిట్ ప్రోకో జరిగింది అంటున్నారు. నిజంగా జరిగిందా? మొన్నటి వరకు ఓన్లీ అభియోగాలు అంటే జరిగింది అనేది. ఇప్పుడు ఏంటి, ఈ రోజు అనుమతి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు పూర్తిగా సేకరించిన తర్వాత ఖచ్చితంగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒకటి క్విట్ ప్రోకో జరిగింది కాబట్టినే కదా అదే కంపెనీలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వీళ్ళకు బాండ్ల రూపంలో పార్టీకి సంబంధించి విరాళాలు కూడా ఇట్లా పైసలు అనేది క్విట్ ప్రోకో. ఈ చేతికుండా కాదండి వేణుగోపాల్ రెడ్డి, ఇప్పుడు ఆరోపణ వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఉందో గ్రీన్ కో అనే కంపెనీ ఉందో అది అన్ని పార్టీలకు ఇస్తున్నారు కదా పార్టీ ఫండ్ గా. ఇప్పుడు నువ్వు అన్ని పార్టీలకు ఇప్పుడు అధికారంలో లేని పార్టీలో లేకుంటే చిన్న పార్టీలకు అన్ని పార్టీలకు ఇస్తున్నారని మీరు అనుకుందాం, సపోజ్ అనుకుందాం. కానీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఇవన్నీ లోతుగా విచారణ జరుగుతాయి కదా. ఎందుకు ఆందోళన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఈ పక్క నిధులు ఇచ్చి ఆ పక్క తీసుకున్నారనేది ఒక ఆరోపణ, అది నిజమా కాదా అనేది ఏసీబీ కాదు. వేణుగోపాల్ రెడ్డి దానికి తొందరపాటు పడాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఆరోపణలు చేశారు, మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా ఏంటి అసలు చూడు అతన్ని కేటీఆర్ పైన ఈ రకమైన అభియోగాలు ఉన్నాయి, అతన్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి అవ్వాలి, దాదాపు 3 నెలలు అవుతుంది, ఇప్పటివరకు అనుమతి ఇవ్వట్లేదు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా బీజేపీ బీఆర్ఎస్ ఏ రకమైన బంధం అని. సో ఈ రోజు మరి ఏం చేయబోతారు అనేది కదా ఈరోజు అందరూ డిమాండ్ చేసి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా లేక ఇది కూడా ఇలా విచారించి పంపించే అవకాశం ఉంటుందని. అరెస్ట్ అవుతారా లేదా అనేది మీరు చెప్పకూడదు. ఒకటి అది చట్ట పరిధిలో ఉన్నది, ఏసీబీ కేసు విచారణలో ఉన్నది. అందులో లోతుగా ఇంకా ఎన్ని అంశాలు చర్చకు వస్తాయి, అరెస్ట్ అవుతారా, అరెస్ట్ ఎప్పుడు అవుతారు, ఎట్లా అవుతారు, లేకుంటే ఎన్ని రోజులు తీసుకుంటారు, ఏంటి, ఇదంతా కూడా చట్ట పరిధిలో ఉంది. దాన్ని మనము అవుతారు అని చెప్పి మీరు ప్రెడిక్ట్ చేయడం లేదు, నేను ప్రెడిక్ట్ అయితే అవ్వచ్చు, ఇప్పుడే అవ్వచ్చు, రేపే అవ్వచ్చు, ఎల్లుండే అవ్వచ్చు. దానికి ఒక టైం బౌండ్ అనేది ఏమి ఉండదు కదా. ఏది ఉన్నా చట్ట ప్రకారమే జరుగుతుంది అనేది మా యొక్క. ఓకే రైట్, ఒక్క నిమిషం అండి. ఆచార్య గారు ఏంటి పరిస్థితి? మొత్తానికైతే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించారు, ఏమనిపిస్తుంది కేసు సంబంధించి? ఇప్పుడు నిన్నటి దాకా కాంగ్రెస్ వాళ్ళు అనేక అబద్ధాలు మా పైన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఈ 2 పార్టీలు ఒక్కటైనాయి అనేటువంటి విధంగా ఎవరికి అవసరం కాంగ్రెస్ వాళ్ళకు అవసరం వస్తే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకు అవసరం వస్తే బీఆర్ఎస్ వాళ్ళు, గవర్నర్ చేసే పనిని కూడా బీజేపీ మీద ఆపాదించి గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను కూడా బీజేపీ పైన మోపి మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఏ రకంగా అబాసు పాలు చేయాలని చూసినరో
మీ 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 సమక్షంలో అనేక పర్యాయాలు మాట్లాడింది మీరు కూడా విన్నారు. ఇవాళ మా గవర్నర్ ఇచ్చినటువంటి దీనికి భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ తర్వాతనే ఎందుకు చేయవలసి వచ్చింది అనేటువంటిది ఇవాళ మళ్ళీ ఇది ఒక కొత్త అలిగేషన్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఏ కేసులు ఎట్లా దాన్ని ప్రియారిటీని బట్టి ఎప్పుడెప్పుడు ఏ కేసులు ఎట్లా ముందుకోవాలనేటువంటి అంటే మొన్నటి వరకు మీరు కూడా ఆరోపణలు చేశారు ఆచార్య గారు మొన్నటి వరకు మీరు కూడా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేశారు కదా. కేటీఆర్ వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. కేటీఆర్ చూడండి, కేటీఆర్ విచారించారు, అయిపోయింది, ఇంకా కేటీఆర్ అవినీతి జరిగింది, రేపు అరెస్ట్ చేస్తానికి చూసావా, అరెస్ట్ చేయలేదు. సో కాంగ్రెస్ కేటీఆర్ అదే విధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, లోపాయికోర్ ఒప్పందం అన్నారు కదా. అన్నది వాస్తవము. రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటాయి. ఇక్కడ జరిగినటువంటి అవినీతి, ఏసీబీ, ఇతరత్ర కేసులు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ కేసులు, డీజీపీ ఎవరున్నా కూడా వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. చేస్తే వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి డైరెక్ట్ గా కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేంద్రం అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మేము ఎందుకన్నామంటే ఈ కేసులన్నీ మీరు వేగవంతంగా చేస్తలేరు, మీరు తప్పిస్తున్నారు అని మేము అన్నది వాస్తవం. మేము అనలేదు అని అంటలేం, మేమేదో తప్పించుకోవాలని అంటలేం. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఇక్కడ ఈ ప్రభుత్వం చెయ్యాలి కాబట్టి, ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి కాబట్టి, ఎంక్వైరీ చేయాలి కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనిని వేగవంతంగా చేయలేదు అన్నాము, వాళ్ళు అరెస్ట్ చేయలేదు అన్నాము. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది అనుకో, అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరు ఉంటుంది అంటే ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం. కాదు ఇప్పుడు ఆయన ఆచార్య గారు అట్లా ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు చెప్పినట్లు అరెస్ట్ చేస్తే కేటీఆర్ ఏంది ఒక రోజులో ఒక గంటలో ఆయన బయటికి బెయిల్ పై వస్తారు, ఆ రకంగా అరెస్ట్ చేస్తే అని దానిపైన కూడా చెప్పారు కదా. ఇప్పుడు కోర్టు ఇచ్చే బెయిల్లను కూడా మనం మాట్లాడితే గంటలు ఎప్పుడు రావచ్చు. లోపలికి పోయిన వెంటనే జడ్జికి కేసు మీద అవగాహన ఉన్నప్పుడు ఆయన బెయిల్ ఇవ్వచ్చు, రిమాండ్ రాయొచ్చు, కస్టడీ రాయొచ్చు, ఎంక్వైరీకి ఏదన్నా చేయొచ్చు. జడ్జి చేసే పనిని కూడా ప్రభుత్వాలే చేస్తే ఇక ఎట్లా? రైట్ ఒక నిమిషం ఆచార్య గారు. కాబట్టి శుభప్రద్ పటేల్ గారు, శుభప్రద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్. లొటపీస్ కేసు అంటే ఆ కేసు అంటే కానీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుంది. గవర్నమెంట్ ఇటు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. ఏంటి కాస్త ఆందోళన ఏమైనా మొదలైందా? కేటీఆర్లో కావచ్చు, మీలో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఇప్పటికే జూబ్లీస్లో ఓడిపోయి కాస్త ఇబ్బందికరమైన పార్టీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఒక ఇష్యూ. కేటీఆర్ ఇక ఈ అభియోగాలను మోపి ఛార్జ్షీట్ దాఖలు చేసి కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. రాజేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులకు 6 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. వాస్తవానికి కేసు ఎప్పుడైతే ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజు నుండి కూడా మా నాయకుడు ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడే కేటీఆర్ గారు స్పష్టంగా దీనికి సంబంధించిన విషయాన్ని మొత్తం కూడా మీడియా ముఖంగా మొత్తం చెప్పడం జరిగింది. స్పష్టంగా ఇలా మొత్తం కూడా జరిగినటువంటి విషయం అంతా కూడా ప్రజలకు అందరికి తెలవాలనే ఉద్దేశంతో మీడియా ముఖంగా చెప్పిండు. దాంతో ఎలాంటి అవినీతి లేదు, ఎక్కడ కూడా ఈ హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుండి అక్కడ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన అకౌంట్ కి పోయిన ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ అందులో ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాయి. అది ఉన్నాయి కాబట్టే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి ఫౌండర్ వచ్చి మేము ఈ ఫార్ములా ఈ రేస్ కంటిన్యూ చేయాలంటే మీరు 2వ విడత నిధులు జమ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి విషయం అందరికి తెలిసిందే. జరిగినది ఏంటంటే ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ పట్టుకొని అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకే తతంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తుంది. దాంట్లో ఎలాంటిది ఏమి కూడా దొరకలేదు. విషయం ఏంటంటే ఇక్కడ నుండి ఈ రోజు ఒక ప్రభుత్వంగా మంత్రిగా ఆ సంస్థ వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటూ పాలసీ డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే స్పాన్సర్ రైట్ సిగ్నల్ ప్రాబ్లం అన్నట్టుంది. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, మొన్నటి వరకు జూబ్లీస్ ఎన్నికల్లో చూసాము హడావుడి కథ, మళ్ళీ ఇప్పుడు
ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి వచ్చింది. కేటీఆర్ ఏంటి మొన్నట్లాగానే ఉంటుందా, లేక కేటీఆర్ మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఏ రకంగా చూడాలి? లేక ఇది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఇది ఒక కక్షపూరితంగా కేటీఆర్ పైన కేసు నమోదు చేశారని. ఒక్క నిమిషం సుబ్బు ప్లీజ్, సుబ్రత్ ఒక నిమిషం. కేటీఆర్ పైన కేవలం కక్షపూరితంగా అంటే ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేశారనే ఆరోపణలు ఏదైతుందో ఇది 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 కరెక్ట్ అంటారా? హలో, ఇందులో కక్షపూరితం అనేది నాకేం కనిపించడం లేదు. క్లియర్ గా వైలేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇండియా సంస్థ ద్వారా ఆ సంస్థతో సంబంధాలు ఉండి ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ అయితే, ఈ సంస్థ ఆ సంస్థ ఒప్పందం చేసుకుంటే ఈ సంస్థ యొక్క ఒప్పందం రద్దు చేసి లోకల్ది డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి విదేశీ సంస్థకు నిధులు వెళ్ళిపోయాయి. అది అలా జరగడానికి అవకాశమే లేదు. ఆడిట్ లో కూడా అబ్జెక్షన్ అది వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన డబ్బు వాళ్ళకే వెళ్ళిందే, వాళ్ళ నుంచి తిరిగి ఇక్కడ ఎవరికైనా వచ్చింది. ఇది మనీ లాండరింగ్ అంటే ఏ సంస్థలకైనా ఆ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చిందా. వాళ్ళు మనీ లాండరింగ్ కేసు కూడా బుక్ చేసి వాళ్ళు నోటీస్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాథమిక ఆధారం ఉంటే తప్ప వాళ్ళు రంగంలోకి దిగరు. లేకుంటే ఊరికినే దిగేసి అబాస్ పాలవుతారు కదా రేపొద్దున ఏ ఆధారం దొరకకపోతే. కాదు లక్ష్మణ్ గారు, మరి మీరు అన్నట్లు కాదండి లక్ష్మణ్ గారు, మీరు అన్నట్లు నిజంగా పూర్తి అవగాహన పూర్తి అవగాహన ఉన్నట్టు అనిపిస్తలేదు. శుభప్రద ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం ఏంటంటే నేను ఒకటి రాజేష్ గారు, నేను ఇంకో క్లారిటీ ఇవ్వాలి. అరెస్ట్ కి సంబంధించి అరెస్ట్ అవుతారు ఏదో మాకేదో మీరు కాదు నేను చెప్పేది, అంతా కూడా సమాజం అంతా కూడా లేకపోతే మీడియా అంతా కూడా ఈ రోజు ఏదో కేటీఆర్ గారు గతంలోనే చెప్పిండు స్పష్టంగా ఈ కేసు మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడే రేవంత్ రెడ్డి గారికి అంత కుతూహలం ఉండి అరెస్ట్ చేయాలనే. కేటీఆర్ గారు చెప్తే ఇక అదంతా నిజమైపోయినట్టేనా? కేటీఆర్ చెప్పింది ఏసీబీ నమోదు చేయాలంటారా? కేటీఆర్ చెప్పారు అది మీరు ఆరోపిస్తున్నారు. మీ వర్షం మీరు చెప్పారు, అది కాదు కదా పాయింట్ అక్కడ. మీరు అంత ఎమోషనల్ కాదండి, నువ్వు కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ చెప్తే ఏంటి శుభప్రద ఒకటి చెప్పు నాకు. కేటీఆర్ చెప్పింది నమోదు చేయమంటారా? కేటీఆర్ గారు చెప్పిందంటే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నా అని చెప్పిండు. నిర్ణయం ఫాలో అప్ యాక్షన్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమంటారు అంటే ఇక్కడ నుండి పోయిన అమౌంట్ అక్కడ ఉన్నాయా ఇంకేమన్నా వచ్చినాయా అంటే అక్కడ ఎఫ్ఈఓ సంస్థని విచారణ చేయలే ఏజెన్సీలు. ఎఫ్ఈఓ సంస్థని విచారణ చేయండి, ఎందుకు చేయరు? విచారణ చేయాల్సి ఉండే ఎఫ్ఈఓ సంస్థని విచారణ చేసి డబ్బులు అక్కడనే ఉన్నాయా ఇంకెవరికైనా ఇచ్చిర్రా లేదా అనేది కూడా ఎప్పుడు ఈ రోజు అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. విచారణ అంటే ఎలా ఉంటదంటే అక్కడి పోయి విచారణ చేయక్కర్లేదు. వాళ్ళ యొక్క కంపెనీ పేరు ఏదైతే అక్కడ ఉంది, ఏ బ్యాంకింగ్ లో ఉంటుందో ఇక్కడ నుంచి రిజర్వ్ బ్యాంక్ లో ఈ ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ నుండి ఇక్కడ కంపెనీ అకౌంట్ నుంచి ఇక్కడ ఏ కంపెనీలకైనా ట్రాన్స్ఫర్ అయి ఉండనుకోండి, ఆ కంపెనీ ఏమన్నా రిలేటెడ్ టు కేటీఆర్ గారా లేకపోతే ఇంకా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకుంటే ఎవరు లేరా మధ్య వేరే అతనికి వచ్చిందా అన్నదే చూస్తారు. అది దాని మనీ లాండరింగ్ అంటారు. వచ్చి ఉంటే నేనే వచ్చిందా నాకు తెలియదు. వచ్చి ఉంటే గనక ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే ప్రాథమికంగా ఎక్కడో ఎవరికో విచారణ అయిపోయింది, నోటీస్ ఇచ్చారండి, విచారణ అయిపోలేదు. ఇంకా మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది విచారణ? ఎక్కడ అయిపోయింది శివప్రదు? విచారణ ఎక్కడ అయిపోయింది? ఇంకా ఉంది కదా. క్లోజ్ చేయలే వాళ్ళు క్లోజ్ చేయలేదు. ఇప్పుడు గవర్నర్ కూడా పర్మిషన్ ఈడీ ఎంక్వైరీకి ఇచ్చాడు, అలాగే ఏసీబీ వాళ్ళకి ఇచ్చారు. దాఖలు చేయలేదు. ఇక్కడ ఇంకా విచారణలో ఉంది, ఇంకా ఎవరిని నిర్ధారించలేదు ఇందులో. అవును. ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారు, నోటీస్ ఇస్తారు కేటీఆర్ గారికి, వివరాలు అడుగుతారు, ఆయన చెప్పేది నోట్ చేసుకుంటారు. ఏదైతే వీళ్ళు ఏసీబీ విచారణ జరిగే పాయింట్స్ ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వాళ్ళ దగ్గర ఆధారం ఉండేది ఇప్పుడు బయటికి చెప్పరు వాళ్ళు. అవును, వాళ్ళు కూడా పిలిచే అవకాశం ఉంటది. ఈడీ కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే లక్ష్మణ్ గారు ఒక పాయింట్ ఇక్కడ అక్కడ విషయాలు మనం ఊహించి ఏం చెప్పలేము. అంటే ఒకటి లక్ష్మణ్ గారు మీరు అన్నట్లు ఇక్కడ వీళ్ళు ఎవరైతే రాజకీయ ఆరోపణలు, లక్ష్మణ్ గారు ప్లీజ్
ఇక్కడ లక్ష్మణ్ గారు ప్లీజ్, ఇక్కడ రాజకీయ ఆరోపణలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో ఇదంటే ఇది కేవలము ఆయన క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి పైన పార్టీ పైన దానిపైన చేస్తున్నారు కాబట్టి కక్షపూరితంగా అనేది కాదంటారు. సో ఇక్కడ జరిగింది ఖచ్చితంగా దాన్ని బట్టి కాదు, ఇక్కడ ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగినట్టుంది, అందుకని ఈ అభియోగాలు నమోదు చేశారనేది మీరు మీ వర్షన్ అంతే కదా? ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ మామూలుగా అతను శాసనసభ్యుడు కాబట్టి కేటీఆర్ ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి అంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే గనక చట్టబద్ధంగా కోర్టులు మళ్ళీ వాటిని డిస్మిస్ చేసే అవసరం ఉంటుంది. అంటే గవర్నర్ అధికారాన్ని ఎవరు ప్రశ్నించలేము, ఆయనకున్న విశేషణ అధికారం ఆలస్యం చేసి ముందుగానే ఇవ్వచ్చు. ఇచ్చాడంటే ఏమి విచారణకి ఇచ్చాడు, ఎక్కడ అంటే విచారణ కోసం ఇచ్చాడు. విచారణలో వీళ్ళకి ఏదైనా ఆధారాలు దొరికితే అప్పుడు ఏదైనా తదుపరి చర్యలు ఉంటాయి. కాదు లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒకటి, ఇక్కడ మొన్న ఏదైతే 4 times కేటీఆర్ను విచారించారో, సో వీళ్ళ అభియోగాలు ఏవైతున్నాయో అవి ఏవైతే క్వశ్చన్స్ ఈ కేటీఆర్ని అడిగారో, సో ఇవి నిజమైతే రేపు ఈ ఛార్జ్షీట్లు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. యాజ్ అడ్వకేట్గా శుభప్రద్ పటేల్ గారు అట్లా ఉండదా? ఒక మాట మీరు చెప్పండి. ఒకటి చెప్పిన రాజకీయంగా ఎలా ఆ చిన్న కారణం దొరికినా కూడా అరెస్ట్ చేయొచ్చు, పైనుంచి ఆదేశాలు ఇస్తే అరెస్ట్ చేస్తారు ఎవరు ఈడీ వాళ్ళు కూడా. అలాగే ఏసీబీ కూడా పైనుంచి ఆదేశాలు ఉంటే చిన్న ఆధారాలు ఉన్నా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ కోర్టులో బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇవి రాజకీయంగా మీరు అన్నట్టు ఏంటంటే ఇది చేయొచ్చా చేయకూడదా అంటే ఏమీ చెప్పలేదు. ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ అయిపోయింది, విచారణ వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి లక్ష్మణ్ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీష్ రావు గారు ట్వీట్ చేశారు, సో మరికొంతమంది మాట్లాడారు. ఇదంతా చూడండి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇటు వీళ్ళంతా ఒకటే అనే విధంగా బాగా బయటికి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఒకవేళ కేటీఆర్ను విచారించో లేక కేటీఆర్ అరెస్ట్ చేస్తే అది మీ పార్టీకి కాస్త ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుందా? ఒకటి రాజేష్ గారు, ఇక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందా ఇంకోరికి అవుతుందా డ్యామేజ్ అనేది కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అని అంటే ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన అవినీతి పైన కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సో వీళ్ళు పలానా అంశాలలో అవినీతి చేశారు, ఈ అంశాన్ని మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విచారణ చేపడతాం, దర్యాప్తు సంస్థలకు విచారణ చేపడతామని చెప్పి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇది ఏదో ఇప్పటికిప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడే తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వీళ్ళ అవినీతి పైన చిట్టాలు మొత్తం బయటకు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ నువ్వు వెళ్ళాలి ఇప్పుడు ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి ఆనాడు జరిగిన ఆ రోజే ఎన్నికల సమయంలోనే ఇది పెద్ద ఎత్తున పేపర్లో బ్యానర్లుగా వచ్చినాయి. అవును కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేసింది కూడా లేదు కదా. ఒక కేసు కదా, ఒక కథ కదా. కాళ విషయం చూసాం, ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఈ ఫార్ములా ఈ రేస్ చూసాం, మరొకటి చూసాము. మొత్తం ఆ కేటీఆర్ ఫ్యామిలీ చుట్టే తిరిగింది తప్ప మీరు ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీలో పెద్ద అరెస్ట్ చేసింది ఏం లేదు కదా. మరి నేనేమన్నా అంటే మీరు చెప్తున్నది కరెక్టే సార్. నేను ఏమన్నా అంటే మీరు కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుందంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, వాళ్ళ చుట్టూ విచారణ జరుగుతుంది. కానీ ఈ రోజే అరెస్ట్ చేయాలంటే ఇవాళ విచారణ జరపగానే రేపే అరెస్ట్ చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఫార్ములా ఈ రేసింది 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల నుంచి ఏం చేశారనేది కూడా అడుగుతారు కదా. 2 ఏళ్ళు కేసు పెట్టి అప్పట్లో అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి తీసుకొచ్చారని. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఇంకో మీకు తెలియని విషయం కాదు, రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలుగా ముఖ్యమంత్రులు లేకుంటే మంత్రులు అరెస్ట్ చేయరు. ప్రభుత్వ తరఫున దర్యాప్తు సంస్థలకు విచారణకు ఆదేశిస్తారు. విచారణ సంస్థలు దాన్ని ప్రాసెస్ ప్రకారం జరుపుతాయి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, ప్రాథమికంగా ఏ రిపోర్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కేటీఆర్ గారు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాని రూల్స్ వైలేట్ చేయకుండా మన విచారణ జరుపుతుంది కదా. వైలేట్ చేసిన విచారణ జరిపినాం అనుకో రేపు కోర్టులో ఏది నిలవదు. వీళ్ళు చేసిన ఏసీబీ చేసిన విచారణ కూడా కోర్టులో నిలవదు.
కాబట్టి వాళ్ళు ఏసీబీ కూడా విచారణ ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేసి యథావిధిగా ఎట్ ది సేమ్ టైం గవర్నర్ యొక్క అనుమతి తీసుకుంటే రేపు ఫర్దర్ గా వారి విచారణ మరింత ముందుకు వేగవంతం చేయడానికి ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా జరగడానికి కూడా ఒక ప్రాసెస్ పడుతుంది. సపోజ్ నేను ఈకార్ఎస్ ఫార్ములా కేసు సంబంధించి ఈ విధంగా జరిగింది, ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు దర్యాప్తు చేస్తే ఆ దర్యాప్తులో భాగంగా ఉన్న లింకులన్నీ ఎక్కడొక్కటి దొరికితే దానికి సంబంధించి సమగ్రమైన విచారణ జరుగుతున్న క్రమంలో మళ్ళీ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. రేపు గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఇంకా దీని మీద ఇంకేమేం కావాలనో కోరిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేయాలన్నా అరెస్ట్ చేయకూడదా ఇవన్నీ కూడా రేపు ఏసీబీ పరిధిలోకి వచ్చి ఏసీబీ దాన్ని ఎట్లా చేయాలనేది ముందుకెళ్తుంది. సో ఇందులో ముఖ్యమంత్రి గారో లేకుంటే మంత్రులు వెళ్ళరు కదా. ఎంతసేపు దర్యాప్తుకు ఆదేశించడం వరకే. ఇందులో అవినీతి జరిగిందంటే దర్యాప్తు కాదు. ఇప్పుడు సపోజ్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మనం ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పినాం. వాస్తవానికి అది చెప్పినప్పుడు ప్రజలకు నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకోసమే దీని మీద కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత కమిషన్ దాని ఒక 5-6 నెలలు మొత్తం 7 నెలలు మొత్తం కూడా విచారణ జరిపి దాని ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేసింది. దాని క్యాబినెట్ చర్చ పెట్టిన తర్వాత ఏం చేయాలి, దీన్ని మొత్తం ఏం చేయాలని చెప్పి ఒక సమగ్రమైన ఆలోచన చేసి చర్చించిన తర్వాత దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సిబిఐ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇలా సిట్టో లేకుంటే రాష్ట్ర సంస్థలో దర్యాప్తు సంస్థలు చేస్తే ఇది వివిధ నేషనల్ లెవెల్లో ఉన్నది. కాళేశ్వరం అంటే ఒక రాష్ట్ర స్థాయి కాదు, దీనికి అన్ని ఒక సిడబ్ల్యూసి ఇన్వాల్వ్ అయింది. ఇన్ని రకాలుగా అన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ చేస్తే సమగ్రంగా విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేసినప్పుడు దీని పూర్తి స్థాయిలో సహకారం దొరకకపోవచ్చు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. సో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో వాళ్ళు ముందుకు వస్తారా రారా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మీద ఉపేక్షించలే. ఆ ప్రభుత్వం చేసిన దాని మీద ఎక్కడ అందరూ ఏదో చేయట్లేదు, రియాల్ని అరెస్ట్ చేయాలని చెప్పి రకరకాల కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతుండొచ్చు, కొంత మాట్లాడుతుండొచ్చు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఒక సమగ్రమైన విచారణ చేపడుతున్నది. ఎక్కడ కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా ఒక ప్రాసెస్ ప్రకారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా కాళేశ్వరం మీద మీరు సపోర్ట్ తీసుకోండి. గతంలో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ప్రధానమంత్రి ఏటీఎం అని చెప్పిరా లేదా అండి? మరి వీళ్ళకి బాధ్యత లేదా? 5-6 సంవత్సరాలు ఆరోపణలు చేసిన వాడు ఏనాడు కూడా విచారణకు ఆదేశించలేదు కేంద్ర ప్రభుత్వము. సో కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద కమిషన్ వేసింది. సో ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తీసుకోమానండి. ఆధారంగా తీసుకుని కూడా స్వచ్ఛందంగా కూడా రావచ్చు, కోర్టులను సంప్రదించి కోర్టు ద్వారా కూడా అది రావచ్చు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేసింది, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. మీరు మొన్నటి వరకు వేణుగోపాల్ రెడ్డి గారు మొన్నటి వరకు బీజేపీ మీద ఆరోపణలు చేస్తారు. ఏంటి గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు చూడు, గవర్నర్ అనుమతి రాకుండా చేస్తుంది కేంద్రం అని. సో ఈ రోజు అయితే వచ్చింది మొన్న చేసిన ఆరోపణలు. నెక్స్ట్ అంతా వచ్చింది, ఇవాళ కదా వచ్చింది. కాదు సార్, ఇవాళ కదా వచ్చింది. వచ్చిన తర్వాత ఫర్దర్ గా ఏసీబీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓకే ఆచార్య గారు, ఏంటి ఇప్పుడు నేను ఒక ఆచార్య గారు, నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎన్ని కేసులు నమోదు చేశారో మనం చూసాం. సో విచారణ అవుతున్నాయి, అయిపోయింది, రేపు ఇతను అరెస్ట్ అయిపోతున్నాడు, రేపు అతను అయిపోతున్నాడు, రేపు కేసీఆర్ పోతున్నాడు, ఎల్లుండి అరెస్ట్, ఈ రకమైన కామెంట్స్ మనం విన్నాము. ఇప్పుడు తాజాగా దీనిపైన అనుమతి వచ్చింది అన్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ కేసులో? నాకు తెలిసినంత వరకు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా కేసు ముందుకు పోయి అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సుబ్రత్ ప్లీజ్, నేను నెక్స్ట్ మీ దగ్గరికి ఆచార్య గారు మాట్లాడండి ప్లీజ్. కాబట్టి ఎందుకంటే దాంట్లో లోపాలే లేకపోయి ఉంటే, దాంట్లో ఏసీబీ వాళ్లకు ఏదైతే సరైనటువంటి దర్యాప్తులో నిజానిజాలలో లోపాలు కనపడకుండా ఉంటే వాళ్ళు గవర్నర్ గారిని కోరే వాళ్ళే కారు. ఒక శాసనసభ్యుని మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో తుంతుడుకు చర్యలు లేక ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ చేసినట్టు వాళ్ళకు ఇష్టం లేకపోతే రాత్రు అరెస్ట్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా కాకుండా
కాస్తో కూస్తో ఎంక్వైరీ చేసి విచారణలు చేసి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, ఏ దాంట్లో కూడా ప్రభుత్వము ఏదో కక్ష సాధింపు ధోరణిలో పోతున్నట్టు నాకేం అనిపించలే. ఇంకా ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నట్టే కనపడదు, కానీ కక్ష సాధింపు వైఖరి కనపడ్డట్టయితే నాకు తెలుస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో లోపాలు గిట్లా సరైనవి దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఇన్ని రోజులు సమయం పట్టింది మీరన్నట్లు? జరగదా అండి? ఒక చిన్న మామూలు కేసులకే నెలలు గడుస్తుంటది. ఛార్జ్ షీట్ వేయాలంటే 45 days 30 days అట్లా ఛార్జ్ షీట్ కూడా టైం తీసుకుంటది. ఇవాళ ఇది చాలా క్లిష్టమైనటువంటివి. ఒక దేశం ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్, డబ్బులు ఇవన్నీ కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ వస్తాయి. కాబట్టి ఏదో తొందరపాటు చర్యలు చేసి అల్లు అర్జున్ ఇట్లా అరెస్ట్ చేసినట్టు చేయనీకే దీంట్లో లేదు. కాదు ఆచార్య గారు, ఇప్పుడు దీంట్లో ఆచార్య గారు మీరు అన్నట్లు చాలా పక్కడ్బందీగా చూస్తుంది సర్కారు అనేది మీరు చెప్పారు కదా. ఒకవేళ మీరు అన్నట్లు కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంటి మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు నిజంగానే తప్పు చేసి పోతే ఏమున్నది దాంట్లో? జైలు కోరిక నేను సిద్ధంగా ఉన్నాను ఆయన అప్పుడే ప్రకటించా కదా. నీకు దమ్ముంటే నన్ను జైల్లో పెట్టి అన్నాడు కదా. ఆయన కూడా తెలిసి ఎట్లా పోతాని కాదు. మీరేమో మాట అన్నాడు కాదు, మీరేమో ఇంత సీరియస్ కేసు అని మీరు అంటున్నారు కానీ కేటీఆర్ ఏమో కొట్టిపాడేస్తున్నది. ఒక లొట్టపీస్ కేసు అనేది ఆయన కొట్టిపారేస్తున్నాడు ప్రతిసారి. ఇప్పుడు అది లొట్టపీస్ కేసా లేకపోతే ఇంకేం కేసా ఇప్పుడు తెలుస్తుంది కదండి. నేనేమంటున్నానంటే ఎవరమైనా ఆనాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే మీసాలు తిప్పి తొడగొట్టిండు, పోయిండు. కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే వాళ్ళ క్యాడరు నిరుత్సాహపడకుండా మా హీరోకి ఏం కాదు, మా నాయకుడు చాలా అది జైలుకు పోయి రేపు అంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి జైలుకు పోయి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నారు? కాబట్టి ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ జరగడం అయితే తథ్యము. శుభప్రభాలు చెప్తున్నారు. రాజేష్ గారు, విషయం ఏంటంటే ఈడ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఇదే మోడీ గారు వచ్చి ఎంపీ ఎలక్షన్లలో RRR ట్యాక్స్ అని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్లు వసూలు చేస్తారు మొత్తము అని చెప్పేసి చాలా ఆరోపణలు చేసారు. ఇప్పటి వరకు కూడా విచారణ చేయలే. అట్లాంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అమృత్ టెండర్ కి సంబంధించి 1137 కోట్ల టెండర్స్ ఎలాంటి అర్హత లేనటువంటి సంస్థ కట్టబెట్టిండ్రు. అది కేంద్ర స్కీమ్ కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీగా మొత్తం కూడా ఆ సాక్ష్యాధారాలతోని సమర్పించినాం. ఇప్పటి వరకు చర్యలు లేవు దాని మీద. చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కల్చర్ తీసుకొని వచ్చిరో తెలంగాణలో మనం చూసినాము. అన్ని కాకుండా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టే వీళ్ళది. ఎందుకంటే ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఏం లేవు. తూతు మంత్రంగా ఏదో వేయాలని ఈ రోజు జరిగింది ఏంది? ప్రాసిక్యూషన్ కి అనుమతి. ప్రాసిక్యూషన్ కి అనుమతి అంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేయడానికి ఏసీబీకి అనుమతి సార్. జనరల్ గా ఏసీబీ కేసులలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరన్నా విషయం రాజేష్ గారు వినండి, ఎప్పుడన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయితే దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేసే సందర్భంలో ప్రభుత్వాన్ని మరోసారి పర్మిషన్ అడుగుతుంది ఏసీబీ. అదే విధంగా ఈయన మంత్రిగా ఉండే కాబట్టి గవర్నర్ గారికి అనుమతి అడిగినరు. అనుమతి ఇచ్చితే ఏముంటుంది? జరిగే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు, కోర్టులో విచారణ జరుగుతుంది. ఒక్క నిమిషం ఒక్క పాయింట్ ఇక్కడ నేను మాట్లాడతాను. మీరు అన్నట్లు సరే అభియోగాలు చేస్తారు అంటే ఏంటి అంటే ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ దాఖలు చేసి వదిలేస్తారా? మరి ఈయన మీద అభియోగాలు నమోదని ఇది చేసింది తప్పు అని చెప్పి అతను అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసే అధికారం ఉండదా? విషయం ఏంటంటే రాజేష్ గారు మీకు చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైన సందర్భంలో ఏముంటదంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఇన్వెస్టిగేషన్ కి ఏమన్నా ఆటంకాలు పరుస్తాడు, లేకపోతే ఆ విట్నెస్ లని భయభ్రాంతులకు గురి చేస్తాడు.
ఎవరు చేస్తాడు? మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది శుభప్రద్ పటేల్ గారు. మీది అరెస్ట్ చేస్తారు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా కేటీఆర్ గారు అన్ని సందర్భాల్లో కేటీఆర్ గారు పోయి ఇప్పుడు విషయం ఏంటంటే చార్జ్ షీట్ ఫైల్ చేసి మొత్తం విచారణ అయిపోయినాక చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. విచారణకు అనుమతి, విచారణ ఏంది? కోర్టులో విచారణకు ఏసీబీ చార్జ్ షీట్ ఇవ్వక ముందు చెప్పండి రాజేష్ గారు. విషయం ఏంటంటే ఏసీబీ కేసులోనే అరెస్ట్ అయ్యిండు. ఏం కేసు అది? ఏసీబీ కేసులో అరెస్ట్ చేయాలా లేదా జరుగుతుంది రాజేష్ గారు. సెక్షన్లను బట్టి అరెస్ట్ చేయాలా లేకపోతే కోర్టు చార్యన్న సిచ్యువేషన్ అరెస్ట్ చేసే స్టేజ్ దాటిపోయింది చెప్తున్నా నేను. చార్జ్ షీట్ అయిన తర్వాత విచారణ జరగాలి. ఇంకా ఇప్పుడు చార్జ్ షీట్ అయ్యక ముందు ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ ప్రక్రియ ఆల్రెడీ విచారణ జరిగిపోయింది. విచారణ మొత్తం అయిపోయింది. కాదండి శుభప్రద్ పటేల్ ఒక పాయింట్ ఇక్కడ విచారించారు, మళ్ళీ విచారించవచ్చు కదా. ఎందుకు విచారించారు అనుకుంటారు? మళ్ళీ విచారించవచ్చు కదా ఇప్పుడు అతన్ని, కేటీఆర్ని. ఫైనల్ గా మొత్తం వాళ్ళు ఏదైతే ఏసీబీ వాళ్ళు అలిగేషన్ చేయదలుచుకున్నారో కేటీఆర్ గారి మీద అలిగేషన్లు మొత్తం వేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ని గవర్నర్ గారికి అనుమతి కోసం పంపిడ్రు. గవర్నర్ గారు 3 నెలల తర్వాత అనుమతి ఇచ్చింది అనుకో, దాన్ని తీసుకుపోయి కోర్టులో వేసి ఈయన మీద ఆరోపణలు ఇవి ఉన్నాయని చెప్పి కోర్టులో దాఖలు చేస్తారు. కోర్టులో ఆడ ప్రూవ్ చేయాల్సి ఉంటది. వాళ్ళ వాదనలు ఉంటాయి, మా వాదనలు ఉంటాయి. ఎగ్జామినేషన్స్ విట్నెస్ లని ఎగ్జామిన్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ కోర్టులో జరుగుతాయి. ఇంకా ఏసీబీలో జరగదు. ఇంకా ఏసీబీ విచారణ అనేది ఉండదు. ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి విచారణకు ఇప్పుడు అనుమతి ఇచ్చి, గతంలో మీరు తెలుసుకుంటే గతంలో ఫస్ట్ ఒకసారి గవర్నర్ అనుమతి ఇచ్చిండు. ఎప్పుడు కేసు నమోదు చేయడానికి, కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇచ్చిండు. ఎఫ్ఐఆర్ నమోదు అయింది, ఇన్వెస్టిగేషన్ అయింది, మొత్తం కూడా కేటీఆర్ గారు సహకరించిండు. ఇప్పుడు ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అరెస్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ఏసీబీ కేసులో అరెస్ట్ అయింది కాబట్టి కేటీఆర్ గారి మీద కూడా ఏదో ఒక ఏసీబీ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటే మేము రెడీ ఉన్నామని చెప్పినాం. మీరు ఇట్లాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మేము హైదరాబాద్ ఖ్యాతిని పెంచడం కోసం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయాలని దాని కొనసాగింపులో భాగంగానే చెల్లింపులు చేసినాం. సరే మీరు అన్నట్లు కాదండి, మీరు అన్నట్లు శుభప్రదలు ఒక పాయింట్ ఇక్కడ మీరు అన్నట్లు సరే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమైనా పెట్టుకొని కేసులు నమోదు చేసి జైల్లో పెడితే నేను చెప్పాలి. ఒకవేళ ఆ రకంగా కేటీఆర్ ఒకవేళ జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవైపు కేసీఆర్ వచ్చేసి అనారోగ్యంతో ఫామ్ హౌస్లో ఉన్నారు అని అంటున్నారు కదా. ఇప్పటికే మీరు జూబ్లీస్ ఓటమితోటి కాస్త ఆందోళనలో ఉన్నారు. ఏంటి పార్టీ పరిస్థితి? ఒకవైపు కవితనేమో ఒక రకమైన ఆరోపణలు చేస్తుంది ఆమె బయటికి వెళ్ళి. రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. మా నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, అట్లనే చాలా మంది నాయకత్వం ఆది నుండి పార్టీతో ఉన్నటువంటి వాళ్ళు చాలా నాయకత్వం మాకుంది. మాకు నాయకత్వ లేమి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారిని మీరు ఎంత కక్ష సాధింపుగా చెప్పింది కదా కేటీఆర్ గారే, నేను అరెస్ట్ చేస్తే చేసుకోమని చెప్పినాం. బాజాబ్తా మీరేమన్నా నిజంగానే చేయదలుచుకుని జైల్లో పెట్టాలనే మీకు ఆ కోరిక ఉంటే మీ దగ్గర ఈరోజు పోలీసు ఉంది, మీ దగ్గర ఏసీబీ ఉంది, మీకు కేంద్రం సహకరిస్తుంది. కాబట్టి బడేబాయి చోటేబాయిలు కలిసి మా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. శుభప్రద్ పటేల్ ఇప్పటికే 10 మంది పార్టీ వీడారు. ఒకటి చెప్పేది మళ్ళీ జూబ్లీస్ ఎన్నికలు అయిపోయింది, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీ కేటీఆర్ జైలుకి వెళ్తే ఉన్న వాళ్ళన్న పార్టీలో ఉంటారా అని అందరూ ఈ అధికార పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. రాజేష్ గారు, ఇట్లాంటి ఒడిదుడుకులను బీఆర్ఎస్ పార్టీ అంటే ముందు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుండి చాలా చూసినాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా 26 మంది ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకొని పార్టీ ఫిరాయింపులకు చేసి మా ఊళ్ళని అదే ఎన్నికల్లో ఇట్లనే బై ఎలక్షన్స్ 2008లో వస్తే విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఆ తెలంగాణ వాదం లేదని నిరూపించడానికి ఎన్నికల్లో మా పార్టీని ఓడగొట్టినటువంటి పరిస్థితి చూసినాం. 2009లో టీడీపీ పార్టీతో పొట్టు వెతుకున్న తర్వాత ఆ పొత్తు ద్రోహం విఘాతం చేసిన తర్వాత మేము నష్టపోయింది చూసినాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎంత కిందికి పడుతుందో అంతే తీవ్రమైన స్థాయిలో మళ్ళా పైకి లేచింది.
ఓకే, ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ చాలా ఉదాహరణలు. ఒక నిమిషం, శుభప్రద్ ఒక నిమిషం. వేణుగోపాల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలి, డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి ముఖ్యమంత్రి. ఆ రకంగా స్ట్రాటజీ మీద డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఏంటి, ఈ మధ్యలో మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి ముందుకు తీసుకురావాలి ప్రతిసారి. సో ఇప్పుడు మరొకసారి కేటీఆర్ది ఇష్యూ తీసుకొచ్చారు తప్ప ఏమీ లేదు అనేది ఈరోజు బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైనా అనుకోనండి, మనకు అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ చేసే పని బీఆర్ఎస్ చేసుకోమనండి. ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి ప్రజాస్వామ్యంలో రైట్ ఉంది, ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళ మీద ఉన్న అవినీతికి సంబంధించి కానీ, వాళ్ళ మీద ఉన్న ఇప్పుడు కుంభకోణాలు కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే కదా. అంటే మరి వాళ్ళ మీద ఓకే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని వాళ్ళు ఉన్నాయని మరి ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటే మరి పోనీ వాళ్ళ అవినీతిని వదిలేద్దామా? అట్లా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మస్తుగా చెప్పుకుంటారండి. ఇప్పుడు పొలిటికల్ గా వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. ఇది నేను అందుకోసమే చెప్తున్నా, ఇదేం కొత్తగా చర్చ జరుగుతున్నది కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కానీ ఇప్పుడు ప్రభాకర్ రావును విదేశాల్లో ఉంటే రప్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అనుకున్నది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటంటే అసలు పోనీ మనుషులకు ఇదైతే ఇందులో మనీ ట్రాన్సాక్షన్స్ కన్నా కూడా వ్యక్తిగత సంబంధాలు అయితే దెబ్బతీసినట్టే కదా. కొన్ని మనీ ట్రాన్సాక్షన్స్ ఇందులో సంబంధం లేదనుకుందాము. కొన్ని ఇందులో బడ్జెట్ నిధులు ఏం దోసుకోపోలేదని అనుకుందాం మనం. సపోజ్ వ్యక్తుల యొక్క మనుషుల యొక్క మానవీయ కోణాలను మొత్తం దెబ్బతీసారు కదా. దీనివల్ల ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక్కొక్కరు వ్యక్తులు. ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. సో ఇట్లాంటి మన విచారణ సరిపోద్దా? ఓన్లీ మన కాళేశ్వరం మీద జరిగిందని మొత్తం తెలంగాణ మొత్తం కూడా కోడైకి వచ్చింది కదా. సో మనం అన్నది కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు గతంలో పనిచేసిన ఇంజనీర్లు ఇది పొరపాటు జరుగుతుంది అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ కార్ ఫార్ములా కేసులో మనము రూల్స్ వైలేషన్ చేయమని చెప్పి ఎవరైనా చెప్పిరా వాళ్ళకి? ఎవరైనా పోనీ ఆ రూల్స్ వైలేషన్ చేసిన దాని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇందులో ఏదో జరిగిందని చెప్పి గుర్తించి లేఖ రాశారు. అదిలా పోనీ మనకేం సంబంధం? అది గతంలో ఎన్నికలకు సంబంధించిన ముందు కూడా ఆరోపించింది కాదు. సో కాబట్టి ఇవన్నీ జరిగిన సంఘటనలకు సంబంధించి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే ఎక్కడైనా తప్పులు ఒప్పులు జరిగితే ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష పార్టీగా బయటికి తీసుకొస్తే అది ప్రభుత్వానికే మంచిది. ప్రభుత్వం ఏదో మొత్తం ఎవరు ప్రజలైనా ఎవరైనా సంఘాలైనా ఎవరైనా ఏదైనా ప్రభుత్వంలో ఇది జరుగుతుందంటే అది బయటికి తీసుకొస్తే అది ప్రభుత్వం కూడా ఒక దశలో సవరించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ గా పోతుందండి. సో ఇప్పుడు వాళ్ళలాగా ఏదో ధర్నా చౌకులు ఎత్తేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. ఏదైనా ఉంటే ధర్నా చౌకు ఉంటుంది, వాళ్ళు చేసుకోవచ్చు, ప్రభుత్వ దృష్టికి తీసుకురావు. సో ఆ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నారు తప్ప ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఇంతకుముందు బండి సంజయ్ గారు మాట్లాడిన కామెంట్స్ బట్టి చూసి ఇప్పుడు బీఆర్ఎస్ నేత సుభప్రద్ పటేల్ మాటలు బట్టి చూస్తే ఎట్లుందంటే ఇప్పుడు సుభప్రద్ పటేల్ అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? లేదండి ఇక్కడ ఇది అరెస్ట్ ఉండదు, ఇది వాళ్ళు ఏదైతే అభియోగాలు నమోదు చేశారో ఇవన్నీ కూడా రేపు ఛార్జ్షీట్లో పొందుపరచాలి కాబట్టి దానికి సంబంధించి అనుమతి తీసుకున్నారు తప్ప ఒకవేళ అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటే అప్పటికే అరెస్ట్ చేసి ఇప్పుడు అరెస్ట్ ఉండదు, ఇవన్నీ కోర్టులో చూసుకోవాల్సిందే, కోర్టులో వాదనలు జరుగుతాయి అని అన్నారు. మధ్యాహ్నం కేటీఆర్ బండి సంజయ్ ఇదే మాట్లాడారు, ఇదంతా కూడా ఒక డ్రామా జరుగుతుంది, ఏముండదు, కేటీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఆర్కే ఫార్ములా నడుస్తుంది, ఆర్కే పాలన నడుస్తుంది, ఇది ఏం జరగదు, ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు. కానీ ఇప్పుడు మాటలు పట్టిస్తే అలాంటి అరెస్టులు ఉండవు, ఏముండదని సుభప్రద్ పటేల్ చెప్తున్నారు. ఆయన కూడా అడ్వకేట్ కదా, కొంచెం లీగల్గా ఆయనకు కూడా ఐడియానే ఉంటుంది కాబట్టి ఈ రకంగా చెప్తున్నాను. ఏమంటే అప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయనకు బాగా అపారమైన నాలెడ్జ్ ఉండొచ్చు, చెప్పొచ్చు, నేను కాదనట్లేదు. నేనేమంటున్నా అంటే ఇందులో అరెస్టు జరుగుతుంది అని చెప్పడానికి నేనెవరు, సుభప్రద్ ఎవరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మనం అందరం ఎవరు? నేనేమంటే ఏసీబీ తన చట్ట ప్రకారం చేసుకుంటూ పోతుంది. నేను కూడా ఇప్పటిదానికి ఈ చర్చలో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, అరెస్ట్ కాడు అని నేను చెప్పలేదు. అరెస్టు కావచ్చు, కాకపోవచ్చు, రేపే కావచ్చు, రేపు కాకపోవచ్చు. కానీ ఇది చట్ట ప్రకారం జరిగే ప్రాసెస్ లో ఏమైనా జరగవచ్చు అనేది చెప్తున్నా. సో కాబట్టి అరెస్టు కాదు, ఇక ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఇది అంటే మరి ఈ కేసు ఎంత ఎందుకు జరుగుతున్నది? మరి అందులో ఏం లేదు కేసు జరుగుతుందా? అందులో ఏం లేదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు లేఖ రాస్తారా? ఇది ఎట్లా అండి? ఇప్పుడు లేఖ రాసిన వాళ్ళు కూడా ఏమో చిన్న వ్యక్తులు కాదు కదా, అడ్మినిస్ట్రేటివ్ తెలిసిన వ్యక్తులు కదా, అడ్మినిస్ట్రేషన్ నడిపిన వ్యక్తులు కదా. సో ఇది వైలేషన్ జరిగిందని గుర్తించే కదా లేఖ రాసింది.
సో దీన్ని ఊరికే ఈజీగా తీసేయడానికి కాదు, ఏదో కేటీఆర్ గారు దానిదో ఆయన పార్టీ క్యాడర్ కోసం ఇది లొట పీస్ కేసు అని అంటే అనవచ్చు. దాన్ని పట్టుకొని శుభప్రతి పటేల్ కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానీ దీన్ని అంటే వాళ్ళు కూడా క్యాడర్ కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడపోతే అయ్యో అరెస్ట్ అవుతారు అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు క్యాడర్ భరోసా కల్పించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళు అట్లే మాట్లాడతారు. కూడా ఏం పడతారు, వాళ్ళు అరెస్ట్ కావు మేము ఏం కావు మేము బయట తిరుగుతామంటే వాళ్ళు నేను తప్పు పడుతున్నా. నేను అదే అంటున్నా, వాళ్ళు క్యాడర్ కు భరోసా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగానే మాట్లాడాలి. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడితేనే కదా క్యాడర్ ఉండేది. రాజేష్ గారు వాళ్ళు ఏమైనా అనుకోండి, ఇందులో ప్రాథమికంగా తప్పు జరిగిందని నేను కూడా భావిస్తున్నా. ప్రాథమికంగా తప్పు జరిగింది, అది ఎంత తప్పు జరిగింది, ఎంత ప్రమాదకరమైన తప్పు జరిగింది, ఎట్లా జరిగింది అనేది అది ఏసీబీ కోర్టు. ఆచార్య గారు చెప్పండి, ఈ కేసు ఏంది ఎటు వెళ్ళే అవకాశం చూస్తుంటే ఇది మళ్ళీ ఏదో ఒక 2 రోజులు అడావుడి తప్ప మళ్ళీ కోర్టు తప్ప ఇదేం పెద్దగా సీరియస్ గా బయట అయితే ఇంత సీరియస్ గా జరుగుతుంది, అయిపోయింది ఇక కేటీఆర్ అరెస్ట్ అయిపోతాడు ఇక అనే విధంగా అయితే ఏం కనబడట్లేదు అంటారు. చెప్తే ఇప్పుడు మనం ప్యానల్ లో డిస్కస్ చేసేటువంటి దాంతోటే కేసు పూర్వాపరాలు అనేది ఉండదు. కానీ దాంట్లో సీరియస్నెస్ లేకపోతే గవర్నర్ పర్మిషన్ ని అడగరు. చార్జ్ షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకు అడుగుతారు? ఎందుకు అడగారండి? ఎమ్మెల్యే అరెస్ట్ చేయడానికినే ఎమ్మెల్యేలు అడుగుతారు, చార్జ్ షీట్ చేయడానికి ఎందుకు అడగాలి? సార్ ఆచార్య గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఆ రోజు మంత్రి హోదాలో కేటీఆర్ గారి మీద అలిగేషన్ ఉంది కాబట్టి ఆ రోజు హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ కాబట్టి గవర్నర్ అనుమతి అడిగినరు. దాంట్లో ప్రొసీజర్ అది. ఇప్పుడు ఒక మాట, కేసు అయిన తర్వాత మీరే చెప్తున్నారు చార్జ్ షీట్ అయిపోయింది, చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు అని. చార్జ్ షీట్ దాఖలు చేయటందుకు అనుమతి ఇచ్చిండ్రా ఇవాళ? అవును, అవును, కేవలం చార్జ్ షీట్ అని ఈయన అట్లేనా? కాదు ఆచార్య గారు, సుభప్రత రెడ్డి గారు మీరెలా చెప్తారండి? చార్జ్ షీట్ చెప్పలేం కదా, మళ్ళీ విచారించవచ్చు, మళ్ళీ కొన్ని నమోదు చేయొచ్చు కదా. మీరు చార్జ్ షీట్ కోసం మీరు ఎట్లా అంటారు? ఏసీబీ వాళ్ళు చెప్పిందా? ఒకటి ఆచార్య సుభప్రత రెడ్డి గారు నేనేమంటున్నా, మీరు అన్నది కరెక్ట్. చార్జ్ షీట్ చేయడానికే వీళ్ళని అనుమతి తీసుకున్నారు, కానీ మళ్ళీ కూడా కేటీఆర్ పిలిపించి విచారించవచ్చు. సార్ విచారణ అయిపోయింది సార్, అరే మళ్ళీ పిలిపించండి. విచారణ అయిపోయింది. విచారణ అయిపోయిన తర్వాతనే చార్జ్ షీట్ కోసం. అంటే ప్రాసిక్యూషన్ అంటే ఏంది? ప్రాసిక్యూషన్ ఏసీబీ చేయదు, కోర్టులో జరుగుతుంది ప్రాసిక్యూషన్. కాబట్టి ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చిండ్రు గవర్నర్ గారు. మీకు ఆల్రెడీ సుదీర్ఘంగా విచారణ అయిపోయింది. విచారణ అయిన తర్వాత కేసు యొక్క గవర్నర్ కి ఇచ్చినాక గవర్నర్ గారు అనుమతిస్తే అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని విత్ చార్జ్ షీట్ తోటి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ముందే చేయొచ్చు. అవును, చార్జ్ షీట్ తోటి కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. చార్జ్ షీట్ కాకుండా కూడా తీసుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అవును, అట్లా మొత్తం మీరు ఫ్రేమ్ చేస్తేనే నడుస్తుందా ఎట్లా? ప్రొసీజర్ ఇప్పుడు న్యాయవాదిని కాబట్టి నాకు ఆ లీగల్ సుభప్రత పటేల్ గారు ఒక నిమిషం ఆచార్య గారు దయచేసి ఒక నిమిషం. సుభప్రత పటేల్ గారు నేనేమంటున్నా, మీరు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఒక న్యాయవాదిగా మాట్లాడండి. ఏం జరగవచ్చు అనేది అది పక్కకెట్టండి. పార్టీ ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు కాబట్టి మీరు ఇది పక్కకెట్టి ఓపెన్ గా మాట్లాడండి. ఒక అడ్వకేట్ గా ఏం జరిగే అవకాశం ఉంటుంది, నిజమా? ఒకవేళ మళ్ళీ విచారించే అవకాశం ఉంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? చార్జ్ షీట్ తో పాటు ఇంతకు ఆచార్య అన్నట్లు అరెస్ట్ చేస్తారా? రాజేష్ గారు, విషయం ఏంటంటే స్పష్టంగా ఎప్పుడైతే ఒకరి మీద అలిగేషన్స్ ఉంటాయో, ఎఫ్ఐఆర్ నమోదైందో, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆ రోజు కూడా అంటే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకొని కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత ఏసీబీ విచారణ చేసింది. విచారణలో అరెస్ట్ చేసే పరిస్థితి ఉండే ఆ రోజు. ఒకవేళ చేయాలనుకుంటే విచారణకు సహకరిస్తలేడని, లేకపోతే ఎవరైతే విట్నెస్ వస్తున్నారో వాళ్ళని ట్యాంపర్ చేసే పరిస్థితి ఉందన్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ విచారణకు మేము సహకరిస్తామా అని చెప్పి పూర్తిగా హైకోర్టుకు పోయినాం. దాంట్లో పూర్తిగా సహకరించినాం. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోయినాం. పొద్దున్న నుండి రాత్రి వరకు విచారణ చేసిండ్రు, అరెస్ట్ చేయలేరు. విషయం ఏంటంటే ఈ రోజు ఉన్నది ఏంటంటే పూర్తి ఆధారాలు, వాళ్ళకి ఏదైతే ఆధారాలు అనుకున్నారో ఆధారాలంతా కూడా క్రోడీకరించి ఒక డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ ని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం మీద ఎప్పుడైనా నమోదవుతుందో కేసు, జనరల్ గా వేరే కేసులు వేరు,
ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ రోజు మంత్రి హోదాలో కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది కాబట్టి దాని మీద విచారణకు అనుమతి గవర్నర్ గారు ఆ రోజు హెడ్ ఆఫ్ ది స్టేట్ గా గవర్నర్ అనుమతి పొందుతున్నారు. గవర్నర్ అనుమతి ఈ రోజు ప్రాసిక్యూషన్ కి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి ఇస్తే జరిగేది ఏంటంటే ఛార్జ్ షీట్ తీసుకుపోయి కోర్టులో ఫైల్ చేస్తారు. నేరారోపణ పత్రాన్ని అక్కడ ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత విచారణ కోర్టులో కొనసాగుతుంది. జనరల్ ఆస్పెక్ట్స్ ఎట్లుంటదంటే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో అప్పుడు ఇంకా అరెస్ట్ కి అవకాశం లేదు. 99% ఎప్పుడు అవకాశం, ఇక ఈ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇక దేశంలో ఉండడు, దేశం విడిచిపెట్టి న్యాయ విచారణకు అందుబాటులో ఉంటాడు అనే విషయం ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం. ఈరోజు కేటీఆర్ గారు స్పష్టంగా ఏసీబీ విచారణకే సహకరించినటువంటి వ్యక్తి మీద ఈరోజు అరెస్ట్ చేసిన ఒకవేళ ఓకే రైట్ ఆచార్య గారు ఫైనల్ గా ఆనందం కోసం అరెస్ట్ చేస్తే కూడా రైట్. ఓకే సూపర్. ఆచార్య గారు ప్లీజ్ ఫైనల్ గా. కేసు యొక్క తీవ్రతని పరిగణలోకి తీసుకొని విత్ ఛార్జ్ షీట్ తోటి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అదే ఇప్పుడు మీరు చేయలేదా, ఎంతమందిని చేయలేదు, భోజనాలు చేస్తుంటే కూడా బండి సంజయ్ చూసుకొచ్చిర్రు. ఎట్లా మాట్లాడతావు, ఆయన తలుపులు తాళాలు వల్కొట్టి అరెస్ట్ చేసినావు, నీవు ఏ అధికారంతో అరెస్ట్ చేసినావు ఒక పార్లమెంట్ సభ్యుని? అంటే నీకేమో అధికారాలు ఉంటాయి, మీకేమో రక్షణ చేయడానికే అవి ఉంటాయి కానీ మిగతాలకు ఉండవా? మరి కాంగ్రెస్ అట్లా చేస్తలేదు కదా ఆచార్య గారు. నేనేమంటున్నా, కేసు తీవ్రతను బట్టి, కేసు యొక్క క్రైమ్ ని బట్టి చార్జ్ షీట్ తో సహా కూడా అరెస్ట్ చేస్తే ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. జరుగుతుందో రేపో మాపో నువ్వు చూస్తున్నావు. ఆచార్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టు రాజేష్ గారు వీళ్ళకి ఎట్లుందంటే వీళ్ళిద్దరు వర్షన్ వింటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా కంకణాలు కట్టుకున్నారు. కాదు ఎక్కడ కట్టుకున్నారు, నేను కట్టుకోలేదు. మీలా అయితే అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ సర్కార్. ఒకటి కాదు ఒకటి అని సుభప్రసాద్ పటేల్ గారు ఒక పాయింట్ మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ మాత్రము మీలా మాత్రం చేయలేదండి. ఒక ప్రొసీజర్ ప్రకారంగా పోతుంది. మీరన్నట్టు అనుకుంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, మీరు ఆచార్య గారు అన్నట్టు డోర్లు బద్దలు కొట్టేసి బండి సంజయ్ ఏ రకంగా లాక్కొచ్చిండ్రు, రాత్రి అంతా తిప్పారు. ఇట్లా ఏం చేయలేదండి. కోర్టులో ప్రూవ్ చేయాలి, అప్పుడే నేరారోపణ రుజువు అయినట్టు. మీరు పోలీసు వాళ్ళు చేస్తే ఇన్వెస్టిగేషన్ లో రుజువు కాదు నేరం. ఇంకా కోర్టులు ఎందుకు మీరే శిక్ష చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటీఆర్ గారికి చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా శిక్ష చేసేయండి, అయిపోయారు. మీరు అరెస్ట్ చేసి జైళ్ళల్లో అక్రమంగా అరెస్ట్ చేసి సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకుపోయి జైలు వేసి. ఆచార్య గారు ఇప్పుడు శుభప్రసాద్ పటేల్ గారు మీరు అరెస్ట్ చేసినట్లయితే ఈ కాంగ్రెస్ సర్కార్ చేయలేదండి. ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకో. మీరు ఏ రకంగా బద్దలు కొట్టి అరెస్టులు చేశారో చూసాం. వీళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొసీజర్ మీద నడుస్తుంది. మీరున్నప్పుడు ప్రొసీజరే లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తలేదు. ఎవరైతే ప్రజల గొంతుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ గొంతులు మూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, తెలుస్తలేదా మనకు? మీ రాష్ట్రాలలో ఉన్నటువంటి మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో అరెస్ట్ జరుగుతలేవా? బుల్డోజర్లు దోలుతలేరా? మీరు ప్రభుత్వం నుండి అక్రమ అరెస్టులు ఎన్ని చేయలే అది చెప్పు. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. ఆచార్య గారు మా దగ్గరకు వచ్చి చూతురా సార్, మా మీద కూడా మస్తు కేసులన్నీ ఆచార్య అంటే ఇవన్నీ మీరు పెట్టే కేసులే కదా. ప్రభుత్వంలో జనరల్ గా ఎవరు పెట్టినా, మేమున్నా మీరున్నా, ఎవరు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదైతాయి. అది రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు ఆచార్య గారు చెప్తున్నారు చూడు, అసలు ఏ రకంగా గతంలో వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా దాడులు చేసి తీసుకెళ్లారు, కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ రకంగా అంటే ఇది ఒక ప్రొసీజర్ ప్రకారంగా ముందుకెళ్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ చేసినట్టయితే చేయదు కదా. రాజేష్ గారు లగచర్లలో చూసినాం గిరిజన మహిళల్ని పోలీసులు సమయం లేదు వేణుగోపాల్ రెడ్డి గారు, సమయం లేదు. ఏ విధంగా అవమానకరంగా అరెస్టులు చేసిరు, వాళ్ళ ఇళ్లకు పోయి రాత్రి ఒక బందిపోట్లు లేక పడ్డటువంటి విషయం తెలుసు అందరికి.
సమాజం సభ్య సమాజం అంతా కూడా అట్లా చర్చించుకుంటూ పోతే చాలా ఉన్నాయిలే. ఒకటి ఆ శుభప్రద్ పటేల్ గారు మీరు ఏం చేశారనేది తెలుసు, మీరు ఆ రైతులకు బేడీల విషయం తెలిసిందే. తర్వాత అక్కడ ఏది నిజామాబాద్ టార్చర్ పెట్టి బేడీ ఇసుక డంపులప్పుడు అది విలేజ్ ఉంది కదా అక్కడ ఏ రకంగా అవన్నీ అది వదిలే, అది చర్చించుకుంటూ పోతే చాలా పెద్దగా అయితే. వేణుగోపాల్ రెడ్డి గారు ఏమో చెప్తున్నారు ఫైనల్ గా ప్లీజ్. ఒకటే అండి, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఎట్లా అరెస్టులు జరిగినాయి, ఎట్లా నిర్బంధాలు జరిగినాయి, ఇక మనం అన్ని చెప్పుకుంటే ఇప్పుడు నేరెళ్ళ ఘటన చూసినాము, నేరెళ్ళ ఘటన ధర్నా చౌక్ ఎత్తేసింది చూసినాము. ఇక వాళ్ళు చెప్పుకుంటే ఇప్పుడు కోరరావు సార్ ఇంటి తలుపులు వల్ల కొట్టింది చూసినాము, రేవంత్ రెడ్డి గారి ఇంటి తలుపుల వల్ల కొట్టింది చూసినాము, తలుపుల వల్ల ఇవన్నీ చూస్తున్నాము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా ఏం చేయట్లేదు. ఈ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ గా ప్రాసెస్ ప్రకారం చేస్తుంది. ఎక్కడా కూడా దోషి తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా ప్రయత్నించి భవిష్యత్తులో మీరే చూస్తారు ఇది జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, చట్టం ఏం చేస్తుంది, ఏసీబీ ఏం చేస్తుందో చూడబోతున్నారు. చూద్దామండి చెప్పుకుంటే వాళ్ళ ఇష్టం, మనమేం చేస్తున్నది. రైట్ వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ. వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శుభప్రద్ పటేల్ గారికి, ఆచార్య గారికి, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఫార్ములా హీరోస్కి సంబంధించి కేటీఆర్ విచారించేందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయడానికి, ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అయితే అనుమతించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి అరెస్ట్ అనేది ఏమి ఉండదు, కానీ ఆయన ఛార్జ్షీట్లో ఏదైతే ఇప్పటివరకు 4 సార్లు విచారించారో దానికి సంబంధించి అభియోగాలు అయితే అవన్నీ కూడా ఛార్జ్షీట్లో దాఖలు చేయడానికి మాత్రమే గవర్నర్ అనుమతి తీసుకుంది ఏసీబీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అదేనా, లేక మళ్ళీ కేటీఆర్ను ఏసీబీ విచారించి మరికొన్ని అభియోగాలు నమోదు చేసి లేక అతన్ని అరెస్ట్ చేయబోతారా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రాణం.